హలో గాయ్స్ అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం. మీకు కనుక నా రీడింగ్స్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవడం లేదు, చాలామంది క్లైమ్ చేసుకోండి. మీకు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. మీరు మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు, రిలేషన్‌తో అయినా మీరు డీల్ అవుతా ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్. సో, మీకు ఎంతవరకైతే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? సో, మరి చూద్దాం. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యూనివర్స్ ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్‌కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు. ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారా లేదా కామెంట్లో తెలియజేయండి. వావ్, బ్యూటిఫుల్. 2 ఆఫ్ కప్స్, మీ సోల్మేట్. చూడండి కార్డ్ ఎలా ఉంది. ఏదేమైనా మనం విడిపోము, మనం దూరం కాము, కలిసే ఉంటాము. నా తోడు నీకుంటుంది, నీ తోడు అనేది నాకుంటుంది అనే మెసేజ్ ఈ కార్డులో ఉంది. చూద్దాం, ఇంకా కార్డు తీస్తే అర్థమవుతుంది. హైబ్రిస్కస్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, టవర్, 10 ఆఫ్ స్వర్డ్స్ కార్డ్కి క్లారిఫికేషన్, 10 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్, 2 ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫికేషన్, మూన్ కార్డ్, మీరు చాలా మంది మీ పర్సన్ మిస్ అవుతున్నట్టున్నారు. చాలా ఇక్కడ ఈ కార్డ్ ప్రకారం మీ పర్సన్ మీ గురించి తను వేరే వారి దగ్గర తను డిస్కషన్ చేస్తూ ఉన్నారండి. వారు ఫ్రెండ్ సర్కిల్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, లేదా ఈ పర్సన్ మేబీ మీతో ఉన్న బాండింగ్ గురించి తను తెలుసుకుంటూ ఉండడం. ఈ పర్సన్ తను దూరం అవ్వాలి అనుకుని అవ్వలేకపోతున్నారు. ఎందుకు, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటిది, మేబీ ఇంటర్నెట్లో తను సెర్చ్ చేయడము. ఎందుకంటే ఎమోషనల్లీ ఒక పర్సన్కి కనెక్ట్ అయితే ఎంత దూరం అవ్వాలి అని అనుకుని అవ్వలేకపోతున్నారు. దాని గురించి పర్సన్ ఇంటర్నెట్లో కూడా తను సెర్చ్ చేస్తూ ఉండడం కానీ, అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ స్పై చేస్తూ కూడా ఉండొచ్చు అనమాట. మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు మీ లైఫ్లో బయటకు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారండి. చాలామంది మీరు మీ పర్సన్కి మీరు ఎలా కనిపిస్తున్నారంటే, మీ లోపల మీరు ఎంత బాధ అయినా అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ బయట మాత్రం ఇక్కడ మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ లీడ్ చేస్తున్నారు మీరు అని మీ పర్సన్ అనుకుంటున్నారనమాట. అందుకనే పర్సన్ ఏంటిదంటే, మీతో ఉన్న బాండింగ్, మీతో ఉన్న ఆ కనెక్షన్, మీ కేరింగ్, మీ లవ్, ఇదంతా ఈ పర్సన్ మిస్ అవుతున్నారు డెఫినెట్లీ. అందుకని ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారనమాట. అందుకని ఇక్కడ సోల్మేట్ కార్డ్ వచ్చింది. ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు. ఓకేనా? ఈ పర్సన్ తను మీ లైఫ్లో నుంచి తను ఎప్పుడు బయటకి వెళ్ళిపోదాము, మీరంటేనే బర్డెన్, మీరంటేనే అదొక తలనొప్పి, మీరంటేనే చిరాకు, మీరేం మాట్లాడినా తనకి చిరాకు రావడము, కోపం రావడము, అలాంటి పర్సన్
తను పూర్తిగా మీకు దూరం అవ్వాలి అని పర్సన్ అనుకోవడం లేదు. దూరం కూడా అవ్వలేకపోతున్నారు గూడా. తను ట్రై చేస్తున్నారు దూరంగా వెళ్ళిపోవాలి అని. కానీ తను ఎంతైతే దూరం వెళ్ళాలి అని అనుకుంటారో అంత మళ్ళీ దగ్గరగా రావాలనుకుంటారు ఈ పర్సన్. తనకి చాలా కష్టంగా ఉంటుందండి అది. తను దూరం అవ్వాలనుకున్నా అవ్వలేకపోతున్నారు. సో, ఇక్కడ ఆ బాండింగ్ అనేది తను చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఎందుకు వదలలేకపోతున్నారు మిమ్మల్ని. తను దూరం అవ్వాలనుకున్నా మళ్ళీ మళ్ళీ మీరే కావాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ మీ లైఫ్‌లోకే రావాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. 1 మంత్ ఆర్ 1 వీక్ గూడా కావచ్చు. మళ్ళీ తన వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు. లేదా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు కనిపించడం గానీ, ఏదో చేస్తా ఉంటారనమాట. ఎందుకంటే మీరు చాలా గుర్తుకొస్తారు. ఈ పర్సన్ దూరం అవ్వాలి అనుకున్నా తను అవ్వలేకపోతున్నారనమాట. మళ్ళీ మళ్ళీ మీతో మాట్లాడుతా ఉంటారు. మళ్ళీ మళ్ళీ మీ లైఫ్‌లో రావాలనిపిస్తుంది. మీ కేరింగ్, మీ లవ్, మీరు తనని ట్రీట్ చేసే విధానం అదంతా ఈ పర్సన్‌కి చాలా ఇష్టమనమాట. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక్కడ సైలెంట్ అయిపోయారు ఈ పర్సన్. ఈ కనెక్షన్‌లో ఈ పర్సన్ చాలా ఎఫర్ట్స్ పెట్టాలి అనుకున్నారండి. కానీ తన లైఫ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వేరే పర్సన్ తనకి పరిచయం అవ్వడం గానీ, లేదా మ్యారేజ్‌కి సంబంధించిన ఏదైనా ప్రపోజల్ వచ్చాయా? ఈ పర్సన్ కన్‌ఫ్యూజ్ అయిపోయారనమాట. ఇటు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా? వారిని సెలెక్ట్ చేసుకోవాలా? తనకర్థం కాలేదు. సైలెంట్ అయిపోయి ఈ పర్సన్ ఆలోచించరు. అంటే మీకు అవైలబుల్‌గా ఉండలేరు. మేబీ మీ నంబర్‌ని కొంతమందైతే బ్లాక్‌లో గూడా పెట్టేసి ఉండొచ్చనమాట. తనకి ఏం చేయాలో అర్థం గాక ఈ పర్సన్ కొంచెం తన మీద తను టైమ్ స్పెండ్ చేయాలి. తనకి కొంచెం టైం కావాలి ఆలోచించుకోవడానికి అన్నట్టుగా ఈ పర్సన్ మీ నంబర్‌ని తను బ్లాక్‌లో పెట్టారు. తను బ్లాక్‌లో పెట్టగానే మీరేంటిదంటే చాలా కుమిలిపోయారనమాట. ఈ పర్సన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ నంబర్‌ని తను ఎందుకు బ్లాక్‌లో పెట్టారు? ఎందుకు మిమ్మల్ని దూరం చేసుకున్నారు? ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు? మీకెలాంటి రీజన్ ఇవ్వలేదు. మీరేమి అనలేదు ఈ పర్సన్‌కి. మరి ఎందుకు దూరం పెట్టారు? మీ వైపు నుంచి పర్సన్ మేబీ ఫిజికల్ నీడ్స్ ఆశించి వచ్చారా? అది మేబీ కొంతమంది మనీకి సంబంధించిన ఏదన్నా ప్రాపర్టీ ఆర్ మనీ వాటి గురించి ఆలోచించి వచ్చారా? మీరు తనకి హెల్ప్ చేయగానే పర్సన్ అందుకని వెళ్ళిపోయారా? అనే డౌట్ అనేది మిమ్మల్ని చాలా రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉండడం. ఈ ఆలోచనలు. ఈ పర్సన్‌కి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం గాక తను సైలెంట్ అయిపోయారనమాట. అందుకనే మళ్ళీ తను అన్‌బ్లాక్ చేషినా మీకు చాలా కోపం రావడము, తన మీద అరవడం గానీ, క్వెషన్ చేయడం గానీ, ఎందుకిలా చేశావు? ఏంటిది? అని. ఈ పర్సన్ తను ఆన్సర్ ఇవ్వలేక సైలెంట్ అయిపోవడం గానీ, అలాంటి మెసేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ పర్సన్ యాక్చువల్‌గా ఒకవేళ మీ నంబర్‌ని తను అన్‌బ్లాక్ చేశారంటే, ఈ కనెక్షన్‌లో తను గ్రోత్ అనేది తీసుకురావాలి. ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ పర్సన్‌ని కూడా ఈ పర్సన్ గురించి కూడా ఆలోచించాలి అనే నిర్ణయం తీసుకొని తను మీ నంబర్‌ని తను అన్‌బ్లాక్ చేసి ఉంటే, అదే టైంలో మీరు తన మీద కోపం చూపించారా? లేదా చాలా సీరియస్ అయిపోయారా? ఏదో జరిగింది. అందుకని ఈ పర్సన్ సైలెంట్ అయిపోవడం లాంటిది ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఈ పర్సన్‌కి మీతో రిలేషన్ అయితే కావాలి అనే ఇంటెన్షన్ తనకుందండి. మళ్ళీ ఈ పర్సన్‌కి మీతో లైఫ్ కావాలి, మీతో రిలేషన్ మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి సక్సెస్‌ఫుల్‌గా అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. ఈ పర్సన్ ఎంత దూరంగా వెళ్ళాలనుకున్నా, ఈ అటాచ్‌మెంట్ మీతో తను పెంచుకున్న అటాచ్‌మెంట్ ఏదైతే ఉంటుందో, అది తను వదులుకోలేకపోతున్నారనమాట. తన మనసుకి మీరు బలంగా దగ్గరైపోవడం. మీరంటే తన మనసి అనే ఫీలింగ్ తనకుంటుందనమాట ఈ పర్సన్‌కి. మీరేమనుకుంటారంటే, ఈ పర్సన్‌కి నేనెప్పుడూ తన మనిషిని కాను. తనెప్పుడు నన్ను దూరమే బెడుతున్నారు అని మీరనుకుంటారు. కానీ తన మనసుకి మీరు చాలా దగ్గరగా ఉంటారెప్పుడు. కానీ ఈ పర్సన్ ఓపెన్ అవ్వలేరు. సైలెంట్ అయిపోతారనమాట. చాలా సైలెంట్ అయిపోతారు. తను ఏమి చెప్పరు. తనకి మీ మీద లవ్ ఉన్నా, తన మనసుకి మీరు నచ్చినా, నచ్చకపోయినా, తన మనసులో ఐ మీన్ మీతో తను ఎమోషనల్లీ కనెక్షన్ ఏదైతే పెంచుకున్నారో అదంతా ఈ పర్సన్ ఓపెన్ అవ్వరు. కేవలం సైలెంట్ ట్రీట్‌మెంట్ మాత్రమే ఇస్తారనమాట. ఈ పర్సన్ వైపు నుంచి మీకు చాలా మందికి కాంటాక్ట్ అయితే రావచ్చు. తను చాలా మిస్ అవుతున్నట్టున్నారు పర్సన్. మేబీ నిన్న గూడా మిస్ అయ్యి ఉండొచ్చు చాలా. ఇక్కడ కాంటాక్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. చాలా డిప్రెషన్‌లో ఉన్నట్టున్నారు. సరిగ్గా నిద్రపోవడం లేదు. మీరు చాలా మంది గుర్తుకు వస్తున్నారు ఈ పర్సన్‌కి. ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి.
మీకు కూడా ప్రేమను పంచాలి, మీకు కూడా టైం ఇవ్వాలి. మీరు ఏదైనా ఈ పర్సన్‌కి హెల్ప్ చేసి ఉంటే మేబీ మనీ వైస్‌గా మీ మనీ అనేది కూడా మీ పర్సన్ మీకు ఇచ్చేయాలి అనే థాట్ కూడా తనకుందనమాట. మిమ్మల్ని ఈ పర్సన్ తన లైఫ్‌లో అసలు అవసరం లేదు అని అనుకునే ఈ పర్సన్ తన చుట్టూ తను ఒక వాల్ పెట్టుకొని తను సేఫ్‌గా ఉండాలి. ఈ పర్సన్ నా లైఫ్‌లో వద్దు అనుకున్న పర్సన్ మళ్ళీ మీకు ప్రేమ అనేది పంచాలి అనుకుంటున్నారనమాట. ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది. కాంటాక్ట్‌లోకి రావాలి. మీకు కాంటాక్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌లో కనిపిస్తుంది. మీరు చాలామంది ఒంటరి వారైపోయినట్టుగా, జీవితం అసలు జీవితం మీద హోప్ అనేదే లేదు అన్నట్టుగా మీరు ఉండి ఉండొచ్చు. ఈ పర్సన్‌ని మర్చిపోవడానికి మీరు చాలామంది ట్రై చేస్తా ఉండొచ్చు. ఈ పర్సన్ వెన్నుపోటు పొడిచారు. అంటే నమ్మక ద్రోహం చేశారు అని మీరు అనుకుంటున్నారనమాట. ఎంతైతే నమ్మారో దానికి మించి ఈ పర్సన్ నమ్మక ద్రోహం చేశారు అని మీరు అనుకుంటున్నారు. చాలా బాధపడుతున్నారు. మీ లైఫ్‌లో ఉండే పర్సన్ అండి తను మేబీ మీకనిపిస్తుంది చాలా నెగెటివ్ పర్సన్. అంటే తను తను క్వాలిటీ లవ్ అనేది మీకు చూపించలేదు. క్వాలిటీ అంటే అది వర్డ్ గుర్తుకు రావడం లేదండి. ఏమనుకోవద్దు. మీరు మీరు మీ పర్సన్‌ని ట్రూగా లవ్ చేశారు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని ట్రూగా లవ్ చేయలేదు. తను మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ మాత్రమే ఆశించి వచ్చారు అని మీరు అనుకుని చాలా బాధపడుతున్నారనమాట. ప్రెజెంట్ ఈ పర్సన్ మీద మీరు చాలా మంది కోపంగా ఉండొచ్చు. అది కోపం అని చెప్పడం కంటే బాధతో కూడిన కోపం అని చెప్పొచ్చు. ఇక్కడ దిగులు, బాధ. ఆ బాధలో నుంచి కోపం వస్తుంది. ఇక్కడ ఒక పర్సన్ కత్తి పట్టుకొని ఉన్నారనమాట. అంటే అంత కోపం వస్తుందనమాట ఈ పర్సన్ మీద. అంత బాధ కలుగుతుందనమాట. మీకు ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ చేశారు చాలా. జీవితం మీద హోప్ అనేది లేకుండా చేశారనమాట. అందుకనే తన మీద మీకు చాలా మందికి కోపం అనేది ఉండొచ్చు. అంత బాధ కూడా పడి ఉంటారు ఈ పర్సన్ విషయంలో మీరు. మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్‌తో ఆడుకున్నారు ఈ పర్సన్. తను ఎలాంటి పర్సన్ అండ్ మీ లైఫ్‌లో ఏం ఆశించారు? అదంతా ఈ పర్సన్ క్లారిటీగా మీతో చెప్తే బాగుండేది కదా! అన్నట్టుగా మీకు గూడా ఉండొచ్చనమాట. ఈ పర్సన్ మీద మీరు చాలా మంది కోపంగా గూడా ఉండొచ్చు. అండ్ చాలా సీరియస్‌గా గూడా ఉండొచ్చు. కానీ మీ పర్సన్ మీ లైఫ్‌లో రావాలనుకుంటున్నారండి. మళ్ళీ పర్సన్ మీ వైపు తను యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మొండితత్వం ఉంటుందండి. కోపం ఎక్కువుంటుంది. అండ్ ఇక్కడ కొంతమందికి లీగల్ ఇష్యూ లాంటిది గూడా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మేబీ మీరు చాలామంది సింగిల్ పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చనమాట. సింగిల్ అంటే తను మేబీ మ్యారీడ్ అయ్యి సెపరేట్ అయిపోవడం లాంటిదనమాట. ఓకే. అలాంటి పర్సన్‌తో గూడా మీరు డీల్ అవుతా ఉండొచ్చు. లేదా మీరన్నా అలాంటి పర్సన్ గూడా అయి ఉంటారనమాట. ఓకే. ప్రెజెంట్ మీ లైఫ్‌లో మనీ ఫ్లో అనేది ఉండొచ్చండి. మేబీ మీరు చాలామంది మీ పర్సన్‌కి మనీ ఫ్లో మేబీ మనీ విషయంలో హెల్ప్ గూడా చేసి ఉంటారు. మీరింత ఇచ్చిన పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు. మళ్ళీ పర్సన్ మీ లైఫ్‌లో రావాలి. ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి వస్తారు అనే హోప్ మీకుండొచ్చు. ఓకే. మళ్ళీ తనే గురించి మీరు చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ రీయూనియన్ అయితే ఉందండి. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ అండ్ ద హ్యాంగ్డ్ మ్యాన్ అన్నమాట. ఇక్కడ నిరీక్షిస్తున్నారు కదా! దాని వెనకాల ఇక్కడ సన్ అనేది వస్తున్నారు. సూర్యుడు ఉదయిస్తున్నారు కదా! అంటే వెలుతురు, లైటింగ్ అనేది మళ్ళీ మీ లైఫ్‌లో రాబోతుంది. ఇప్పుడు ఏదైతే మీరు చీకట్లో కూరుకుపోతున్నామో, లైఫ్‌లో అసలు హ్యాపీనెస్సే లేదు. నమ్మిన పర్సన్ మోసం చేశారు. మీరనుకున్న విధంగా మీ జీవితం ఉండడం లేదు. నమ్మిన వారందరూ నమ్మక ద్రోహమే చేస్తున్నారు అని మీరు బాధపడుతున్నారంటే, అతి తొందరలోనే మీ లైఫ్‌లో లైటింగ్ అనేది రాబోతుందనమాట. డెఫినైట్‌లీ మీ సోల్‌మేట్ అనేది మీ లైఫ్‌లో వస్తారు. మీ కాన్ఫిడెన్స్ అనేది మీరు వదులుకోకూడదండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది హైలో ఉండాలి. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలి. అండ్ మీ స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేయండి. 1 మినిట్ అండి. ఈ పర్సన్ అయితే మళ్ళీ ఈ కనెక్షన్‌లో మళ్ళీ ఎఫర్ట్స్ అయితే పెడతారండి. డెఫినైట్‌లీ ఎఫర్ట్స్ పెడతారు.
మీకు ఓపిక ఉంది అంటే మీరు వెయిట్ చేయొచ్చు కూడా. ఓకేనా? మళ్ళీ తిరిగైతే వస్తారు. కానీ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వకపోయి ఉండొచ్చు. హ్యాపీగా ఫీల్ అవ్వరేమో. ఎందుకంటే అంతకుముందే నమ్మి ఈ పర్సన్‌ని మోసం చేశారు కదా! అందుకని మళ్ళీ వచ్చారు. కానీ ఈ పర్సన్ ఎప్పుడు వెళ్ళిపోతారో ఏమో మళ్ళీ. మళ్ళీ మీతో లైఫ్ లాంగ్ ఉంటారా? ఉండరా? అనే టెన్షన్ మీకుండొచ్చు. ఉంటుంది గూడా. ఓకేనా? ఈ పర్సన్ తను ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఈ కనెక్షన్‌లో తను గ్రోత్ అయితే కావాలి అనుకుంటున్నారు. ఈ కనెక్షన్‌ని తను ఎప్పుడు దూరం చేసుకోరు. ఇక్కడ ఎఫర్ట్స్ పెడతారు. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఇక్కడ విత్తనాలు నాటారు. సో, దానికేంటంటే డైలీ వాటర్ పోయడం గానీ, ఎండ తలిగేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం గానీ, అలాంటిది చేస్తా ఉన్నారనమాట. కానీ మీరేదైనా దూరం పెడతారేమో అనే భయం ఈ పర్సన్‌కి ఉంది. ఓకే. అలాగే మీరు గూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడతారేమో అనే భయం కూడా మీ పర్సన్‌కి ఉందనమాట. మనసులో ఒకటే ఆలోచన ఉందండి. మీరు మీ పర్సన్‌ని దూరం బెడతారు. మీ పర్సన్ మిమ్మల్ని దూరం బెడతారు అనే ఆ టెన్షన్ ఇద్దరిలో ఉందనమాట. ఇద్దరూ సేమ్ ఈక్వల్‌గానే బాధపడుతున్నారు. మీ పర్సన్ గురించి మీరు బాధపడుతున్నారు. మీ గురించి మీ పర్సన్ బాధపడతా ఉన్నారనమాట. ఓకే. మీ పర్సన్ అయితే తన వెనకాల ఆప్షన్స్ ఉన్నా ఈ పర్సన్‌కి మీరే కావాలి అనే ఇంటెన్షన్ తనకుందండి. ఓకే. చాలా బాధపడుతున్నారు. ఏదో విషయంగా ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని దూరం చేసుకోవడం అసలు ఈ పర్సన్‌కి ఇష్టం లేదు. కానీ మీరిద్దరూ కలిసి ఉండరు. లైఫ్‌లో మేబీ తన ఫ్యామిలీ ఒప్పుకోరేమో అనే టెన్షన్, ఆ భయం గూడా ఈ పర్సన్‌కి ఉండొచ్చనమాట. ఓకే. అండ్ సరిగ్గా నిద్ర గూడా పోలేకపోతున్నారు. ఈ పర్సన్ నైట్ అంతా టెన్షన్ పడుతున్నారు, బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. రీడింగ్ చాలా డిస్టర్బ్ అవుతుందండి. అండ్ నాకు రీడింగ్ మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా కోపమొస్తది. ఓకే. ఆహ్, ఇక్కడ ఈ పర్సన్ అయితే తన ప్రేమ మీకు పంచాలి అనుకుంటున్నారండి. అండ్ మీకు ఎఫర్ట్స్ కూడా పెడతారు. తను మిమ్మల్ని యాక్చువల్‌గా ఈ పర్సన్ దూరం చేసుకోవాలి. అండ్ తన లైఫ్‌లో మీరు అవసరం లేదు అని ఈ పర్సన్ అనుకున్నారు. మీరు లేకున్నా తనకు ఫరక్ పడదనుకున్నారు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. కానీ ప్రెజెంట్ ఏంటిదంటే మీరిద్దరూ మేబీ సెపరేట్ అయిపోయారు. బ్రేకప్ గూడా జరిగి ఉంటుందనమాట. కానీ పర్సన్‌కి మీరు గుర్తుకొస్తున్నారు. కానీ మళ్ళీ పర్సన్ ఎలాంటి ఫేస్ పెట్టుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలి, ఎలా అడగాలి, ఎలా మీతో మాట్లాడాలి అనే టెన్షన్ తనకి ఉందనమాట. ఆ బాధ గూడా చాలా వెంటాడుతుంది పర్సన్‌ని. తను గూడా అంత హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఇక్కడ మీ పర్సన్ మూన్ ఎనర్జీలో ఉన్నారు. 4 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీలో ఉన్నారనమాట. అంటే మీరు మానసికంగా కుమిలిపోతున్నారు. చాలా బాధపడుతున్నారు. మీ పర్సన్ ఏమో ఎలా వెళ్లి ఈ పర్సన్‌తో మాట్లాడాలి? ఈ కనెక్షన్ మళ్ళీ ఎలా మళ్ళీ రీబర్త్ చేయాలి? ఎలా ఈ పర్సన్‌ని మళ్ళీ నా లైఫ్‌లో తీసుకురావాలి? ఈ పర్సన్ చాలా గుర్తుకు వస్తున్నారు. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనేది ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదనమాట. నైట్ అంతా ఈ పర్సన్ నిద్ర గూడా పోలేకపోతున్నారు. చాలా డిప్రెషన్‌లో ఉంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. ఏస్ ఆఫ్ స్వర్డ్స్ కూడా. మీ విషయంలో ఈ పర్సన్‌కి ఇప్పుడిప్పుడు క్లారిటీ వస్తుంది. అరే! ఈ పర్సన్ అనవసరంగా దూరమైపోయానే. ఈ పర్సన్ ఇంతగా గుర్తుకొస్తారు. ఈ పర్సన్ గురించి నేను ఇంత బాధపడతాను అని నాకు అసలు తెలియలేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. చాలా గుర్తుకొస్తున్నారు. ఈ పర్సన్‌కి నైట్ టైమ్‌లో మీరు చాలామంది గుర్తుకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీకు మీ పర్సన్ నైట్ టైమ్‌లో ఎక్కువగా గుర్తుకైతే రావచ్చనమాట. ఓకేనా? ఓకే. మీకు రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.